ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షశ్రీ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. మా మమ్మీ చెప్తుంది, నేనైతే చేస్తున్నాను. సో దానికోసమని ఇక్కడ తాలింపులు అయితే రెడీగా పెట్టాను. ఆయిల్ కూడా మా మమ్మీ వేసేసింది. అది మరిగాక దీంట్లో తాలింపులు అయితే వేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే తాలింపు కింద ఇందులో వేద్దాం. ఫస్ట్ అయితే ఇన్ని పప్పులు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఏమంటారు, ఆవాలు కూడా వేసుకోవాలి. అండ్ తర్వాత దీన్ని ఏమంటారు, శనగపప్పు ఏదో అంటారు కదా, మినపప్పు కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు మినపప్పు వేసుకున్న తర్వాత ఈ ప్లేట్లో చూసారు కదా, మిర్చి, ఆనియన్స్ అండ్ బెండకాయ ఉంది కదా, అవైతే వేయాలి. ఫస్ట్ బెండకాయ వేయాలి. నాకు భయం అవుతుంది, స్లోగా వేయాలి, నాకు భయం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవన్నీ ఇట్లా వేసుకోవాలి. సో ప్లేట్ మొత్తం ఖాళీ అని సింక్లో పడేసి నెక్స్ట్ తాలింపులు ఎక్కడ పెట్టాలి. అండ్ ఇప్పుడు దీంతోనైతే ఒకసారి మిక్స్ చేయాలి. మీలో ఎంతమందికి బెండకాయ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే అప్పుడప్పుడు మా మమ్మీ చేయమంటే చేస్తాను. ఆనియన్స్, మిర్చి అండ్ బెండకాయ కట్ చేసింది కూడా నేనే ఫ్రెండ్స్. ఇలా కొంచెం మిక్స్ చేశాక కొంచెం ఆగాలి, ఎందుకంటే వేగాలి కదా. సో గిన్నె పక్కన పెట్టుకుని తెచ్చిద్దాం. నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. అయితే తీసి పెడదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకైతే ఉప్పు ఇంకా కారం, పసుపు వేయాలి కాబట్టి తీసి రెడీగా పెట్టుకున్నాను. మేము యూజ్ చేసేది పింక్ సాల్ట్ అనమాట. మీరు కూడా పింక్ సాల్ట్ యూజ్ చేస్తే కామెంట్ చేయండి. సో వేగాకైతే వేయదాలని రెడీగా ఉంది. బెండకాయ వేసేటప్పుడు కొంచెం అక్కడక్కడ పడుతుంది కాబట్టి చూసి వేసుకోండి. జాగ్రత్తగానే ఒకటేసారి వేయాలి. ఇలా మీరు కూడా ఎప్పుడైనా చేశారా? చేస్తే కామెంట్ కూడా చేయండి, అది కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే మనం చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ ఏముంటే అవన్నీ చేసేయండి. సో అవైతే వేగుతున్నాయి అన్నమాట, మీరు చూసినట్టయితే. సో ఎప్పుడైతే పసుపు వేయాలి కాబట్టి పసుపు వేద్దాం. పసుపు అయితే ఇంత వేసుకోవాలి, కొంచెం ఎక్కువ వేద్దాం. అండ్ నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి, హాఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం ఇప్పుడే వేయకూడదు, మిక్స్ చేద్దాం ఫస్ట్. పసుపు కొంచెం చూసి వేసుకోవాలన్నమాట, ఎక్కువ వేస్తే మరి బాగోదు. ఇక్కడ మా మమ్మీ అబ్బో అంటుంది, నాకు సిగ్గేస్తుంది. మనం ఇవి వేసుకున్నాక ఇవి వేగేదాకా అయితే ఆగాలన్నమాట. వేగాక మళ్ళీ నెక్స్ట్ కారం వేయాలి, మధ్యలోనే వేయకూడదు. మమ్మీ అప్పుడు చెప్పింది వేయొద్దని, అందుకే వేయలేదు. చాలామంది గొడవ ఉంటుంది, ఎందుకు పల్లీలు వేయలేదని. మేము పల్లీలు వేసుకోము, నాకు ఇష్టం లేదు. మమ్మీ వాళ్ళు నాకు నేను వేయకపోతే వాళ్ళు వేసుకుంటారు. మీరు వేసుకోవచ్చు, ఆప్షనల్ అనుకొని వేసుకోవాలి. ఇప్పుడు అదే వేగుతుంది, తర్వాత కారం వేద్దాం. సో ఇక్కడ మమ్మీ పక్కకి వెళ్ళింది, సో అందుకే నేను తీసుకున్నాను ఫోన్ని. కానీ మీకు కొంచెం క్లారిటీ రావట్లేదేమో, మా కిచెన్లో అలానే ఉంటుంది. ఇక్కడ గిన్నెలన్నీ తోమేసాము, ఇందాక ప్లేట్ వేసాము కదా, అది అనమాట. ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదు, లైట్గా వేగిన తర్వాత కారం వేస్తే బాగుంటుంది అనమాట. ఇక్కడ మా కిచెన్ చూస్తే కొంచెం అలా ఉందన్నమాట, ఎందుకంటే నేను సర్దలేదు ఈరోజు. కొన్ని గిన్నెలు అయితే నేను మిగతావన్నీ మా మమ్మీ దోమేసింది గిన్నెలు అనమాట. కారం అయితే ఇక్కడ ఓపెన్ చేసి పెట్టామని వేయాలి కదా. పసుపు అక్కడ పెట్టేద్దాం. సో ఇక్కడైతే మా గిన్నెలు, ప్లేట్లు, స్పూన్లు, ఇంకా మా క్యారేజ్ బ్యాగ్స్, ఇంకా ఇట్లాంటి స్నాక్స్ ఏమైనా ఉంటే దాన్ని పెడతామన్నమాట ఇక్కడ. సో ఇంకా నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాక మధ్యలో అయితే ఒకసారి హోమ్ టూర్ చేస్తాను ఫ్రెండ్స్, పక్కా. సో ఎప్పుడే స్మెల్ అయితే వస్తుంది బెండకాయ కర్రీ. సో ఇక్కడ మా మమ్మీ అయితే మిక్స్ చేస్తుంది కొంచెం. నెక్స్ట్ కారం వేయాలి కదా, అందుకే.
వేగలేదు ఫ్రెండ్స్, ఎప్పుడు వేగుద్దో ఏంటో. త్వరగా కారం వేయాలని ఉంది, ఇంకా ఆకలి కూడా అవుతుంది. ఎప్పుడో మధ్యాహ్నం తిన్నాను, ఇంకా తినలే అన్నం కూడా. ఇక్కడ మా బుజ్జి పెట్టలేమో ఆడుకుంటున్నాయి. వీటికి మొన్నే కొత్త ఫుడ్ పెట్టామన్నమాట, పాత ఫుడ్ తీసేసి. ఇక్కడ ఇందాక నేను బెండకాయలు కట్ చేశాను అనమాట. మళ్ళీ రేపటికి ఏం చేద్దామని మమ్మీ అడిగితే ఫ్రిడ్జ్లో ఇది కనపడింది, దీంతో కూడా చేద్దాం గైస్ రేపు. ముందే చెప్పేసావేంటి అనుకుంటున్నారా? ఏం కాదులేండి. మాకు ఫోన్లో ఎందుకో క్లారిటీ కనిపించట్లేదు, అప్పటిదాకా బాగానే ఉండే, మరి ఏమైందో. మీకు క్వశ్చన్ తెలుసా, మాకు డైలీ మార్నింగ్ టిఫిన్ ఏంటి అని అడిగితే మాకు మ్యాగీ అనమాట. రోజు మేము మ్యాగీ చేసుకుని తింటాము. ఈరోజు కూడా మ్యాగీ చేసుకున్నాం. మళ్ళీ రేపటికి ఎక్కువసేపు వేగుతూ ఇట్లా ఉంచుకోవద్దు అనమాట, మధ్యలో తిప్పాలి, లేకపోతే కూర అనేది మాడిపోతుంది. మమ్మీ పక్కకి వెళ్ళినప్పుడల్లా నేను ఇక్కడికి వచ్చి వీడియో తీస్తూనే ఉంటాను అనమాట. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి కర్రీని. మా చిన్నపిల్లలు ఏమైనా ఉంటే మాత్రం ఇలాంటి ప్రయోగాలు అస్సలు చేయకండి. నాకే కొంచెం భయం అవుతుంది, ఇంకా చిన్నపిల్లలు అంటే డేంజర్ కదా, అందుకే గ్యాస్ దగ్గరికి పెద్దగా రానియద్దు. చాలు ఈ మాత్రం మిక్స్ చేస్తే అది కొద్దిగా వేగుతుంది. సో ఎప్పుడైతే మా మమ్మీ కారం ఏమంటుంది వేద్దాం. ఇంత ఓకే కదా. సో ఇంత కారం అయితే కర్రీలో మంచిగా వేసుకోవాలి. సో ఇంత వేసుకున్న తర్వాత గరిటెతో మంచిగా తిప్పుకోవాలన్నమాట. ఎక్కువ కారం వేసుకుంటే మళ్ళీ మండుతుంది, అందుకే ఫోకస్తో అది కూడా హాఫ్ వేసాము. ఇలా వేసుకున్నాక నీట్గా అయితే మొత్తం కర్రీ అంతా తిప్పుకోవాలి, ఎందుకంటే కారం అన్ని ముక్కలకి అంటాలి కదా. ఇక్కడ మా మమ్మీ అబ్బో అంటే మళ్ళీ సిగ్గేస్తుంది, నాకు నవ్వు వస్తుంది. కానీ ఇలా అయితే వచ్చింది. సో ఒక్కసేపు అయితే పక్కన పెట్టుకోవాలి. మనమే వంట చేసుకొని మనమే తింటే అదొక సాటిస్ఫాక్షన్. అబ్బా నేను చేసుకుని తిన్నానని. ఎప్పుడు నేను చేసుకుంటే మాత్రం ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాను. ఒకసారి చేసాను అనమాట, చిన్న చిన్న కాకరికి వెళ్తాం, మమ్మీ పెడితే సూపర్ ఉందండి. అంటే మమ్మీ కూడా హెల్ప్ చేసింది, అంటే అన్నీ ఎక్కువ నేను చేయలేను కదా, ఇంకా చిన్న పిల్లలు. సో కారం వేసిన తర్వాత తిప్పాలి బాయ్స్ కొంచెం ఎక్కువనే, మళ్ళీ మాడిపోయింది అనుకో మనం చేసినంత మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో ఎక్కువ తిప్పాల్సిన అవసరం లేదు, అలా అని మరి ఓ గడితో మొత్తం కూరంతా కింద పడలా కాకుండా ఇలా మెల్లగా తిప్పుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ పార్ట్ 2లో అయితే నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇక్కడ నాకు వంట చేస్తుంటే కొద్దిగా నవ్వు వస్తుంది, ఎందుకో అది నాకు తెలీదు. సో ఇప్పుడు ఒక 2 minutes వెయిట్ చేద్దాం. మీకు ఫోన్లో అంత క్లారిటీ కనిపించట్లేదేమో, కానీ బయటకు మాత్రం చాలా క్లారిటీ ఉంది. కలర్ డిఫరెంట్ ఉన్నట్టుంది, బయటకేమో అంతా కొంచెం కలర్ వేరే ఉంది, మళ్ళీ దీంట్లో కూడా వేరే వచ్చింది. ఏం కాదులేండి, వ్లాగ్ వస్తే చాలు మనకి. చాలాసార్లు అనుకున్నాను ఏదైనా నాకు వ్లాగ్లో నా డ్రాయింగ్స్ చూపిద్దామని. సో ఇక్కడైతే నేను వేసిన డ్రాయింగ్ స్టిక్ చేశాను, దీంట్లో ఏది బాగుందో కామెంట్ చేయండి. ఇది డైరీ మిల్క్ చాక్లెట్, ఇది పాట్లో ఫ్లవర్స్, ఇదేమో గర్ల్ డ్రెస్, అది కూడా రైన్బో కలర్. అండ్ చాక్లెట్ అండ్ క్యారెట్ పక్కన ఇటు ఒక ర్యాబిట్, అండ్ ఇది సారంగే కానీ అది కట్ అయిపోయింది. ఇదేమో వాటర్ మిలన్, ఇదేమో ఒక మంచి బ్యూటిఫుల్ గర్ల్ డ్రెస్ వేసుకున్నట్టు బ్యాక్ సైడ్ లాంగ్ హెయిర్లో వచ్చేసా. అండ్ ఇక్కడ హెల్దీ ఫుడ్ అని పెట్టాను, దీంట్లో కనపడట్లేదు, అండ్ వాటి నేమ్స్ రాశాను అనమాట. మమ్మీ అయితే ఇప్పుడు కిచెన్లోకి వచ్చింది, తిప్పుతుంది. నేను ఇప్పటికే చాలాసార్లు తిప్పాను. ఒక బెండకాయ కర్రీ కోసం ఇంత వ్లాగ్ అనుకుంటున్నారేమో, నాకు అలాంటివి చేయడం అంటే చాలా ఇష్టం. ఇలా బాగా వేగాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలంతే. ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి అయితే మొత్తం గంటకే అడుక్కున్నాయి, అందుకే మమ్మీ తీసి మళ్ళీ దాంట్లో వేసింది. సో అయిపోయింది గైస్, ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తానికి కర్రీ ఓవర్. మీకు కానీ నచ్చితే ఒక లైక్ షేర్ ఇవ్వండి. నా వీడియోస్ మీకు ఇంకా ఎలాంటివి కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, ఈస్ట్ యు ఆల్.